మరదల్ని. అదే బావా, చిన్నప్పుడు సున్నుండలిచ్చి బుక్క మీద ముద్దు పెట్టేవాడివి. తెచ్చావా? ముద్దు పెట్టాలను గుర్తురాలా? అర్థం కాల. అమలాపురంలో గడ్డివాం పక్కన చిన్నప్పుడు వెళ్ళిపోయినాడు. వచ్చేవా దొరికిపోయావా అయితే నేనెవరో తెలుసా? యాంటనీ. ఆంటీతోనే పోటీ పెడతాం. ఒక 4 రౌండ్లు ఉంటాయి. ఒక రౌండ్ అయ్యాక బ్రేక్ అన్నారు. చూడ్డానికి గాల్లో ఎగిరే పేపర్ లా కనిపిస్తుందేమో, మా టీం కి స్ట్రాంగ్ పిల్లర్ తెలుసా? పిల్లర్ అంటే ఏంటో చూపిస్తా. చెప్పండి. అయినా నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అమ్మాయిలంటే ఆడపిల్లలు అనుకుంటున్నారా? ఆట బొమ్మలు కాదు, ఆడ పులులు. తర్వాత ఎవరిది? సుధీర్, కార్లు ఎక్కించుకొని బైక్లు ఎక్కించుకొని తిప్పడం కాదు. తిప్పడం అంటే ఇది. ఇప్పుడు దాకా బయట ఏమో కుర్చీని మడత పెట్టి, ఇప్పుడు మంచాన్ని మడత పెట్టా. ఈయన ఏం చేసుకుంటాడా అది? సరే, ఓ పని చేద్దాం. పక్కన సమీర్ అన్న మీ వైఫ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సుధీర్, నువ్వు చెయ్యి అయితే. ఒక ముద్దు పెట్టమే. పెట్టాలి. రైలు చివరి బోగి మీద ఉండే ఎక్స్ గుర్తుకి అర్థం ఏంటి? బై మిస్టేక్ ఏదైనా ట్రైన్ అదే ట్రాక్ లోకి వచ్చింది అనుకోండి, దాని వేగం వల్ల తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ జస్ట్ ఇన్ కేసు. క్రాస్ కి అసలు మీనింగ్ ఏంటంటే ఎదవల్లారా ఇదే లాస్ట్ భోగి అని. నీటిలో పుట్టింది, నీటిలో పడితే చచ్చిపోద్ది. వర్షం, చినుకు. మై ఫస్ట్ సీరియల్ ఇస్ అన్వేషిత. మా చిన్నప్పుడు అది పెద్ద మాకు ఒక హారర్ ఫిలిం లాంటిది. అది అన్వేషిత ఏ ఛానల్ కి బహుశా నాకు తెలిసి ఇన్ని పాటలు హిట్ అయిన ఉండవు. అంతరంగాలు, అనంత మానస సదరంగాలు. అవర్ ఇండియాస్ ప్రైడ్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన శాంతినివాసం వాస్ ఫ్రమ్ శాంతి నివాసం. నా లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ లో నేను నీ దగ్గర లేకపోయాను. సారీ, ఐఎమ్ సో సారీ. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం భగవా